అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆదో పూజ్యో గణాధిపః. బ్రహ్మాది సమస్త దేవతలందరూ కూడా మొట్టమొదటగా పూజించేటువంటి దైవం వినాయకుడు. సమస్త శుభకార్యాల ప్రారంభంలోనూ ప్రారంభించిన ప్రతి పని ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా పూర్తయి సత్ఫలితాలను ఇవ్వడానికి మనం వినాయకుడిని పూజిస్తాం. అసలు వినాయక అనే పదానికి అర్థం తెలుసుకుందాం. వినాయక అనే పదం సంస్కృత భాషా పదం. వినయతి శిక్షేతి దుష్టాన్ ఇది వినాయక. ఈ లోకాన్ని బాధించేటువంటి దుష్టులను రాక్షసులను శిక్షించేటువంటి వాడిని మనం వినాయక అంటాం. దుష్టులను ఎందుకు శిక్షించాలి? ఈ లోకాన్ని బాధ పెడుతున్నారు కాబట్టి, మహాత్ములను ఈ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి. ఎవరు శిక్షిస్తారు? ఆ శిక్షించడం వలన ఉపయోగం ఏమిటి అంటే, పరమ గురువుల యొక్క లక్షణం శిక్షించడం. ఒక గురువు శిష్యుడికి పనిష్మెంట్ ఇస్తాడు, ఎందుకంటే వాడిలో మార్పు వచ్చి వాడు మహాత్ముడిగా ఎదగడానికి. అలాగే దుష్టులను శిక్షించడం వలన వాళ్ళల్లో మార్పు వచ్చి ఈ లోకంలో మంచి చేయడానికి అది ఉపయోగపడుతుంది ఆ లక్షణం. అలాగే ఇంకొక అర్థం తెలుసుకుందాం. శిక్షేతి విజ్ఞాన్ ఇది వినాయక. ఈ లోకంలో ప్రతి జీవి, ప్రతి మానవుడు నిరంతరం ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాడు. ఆ పనుల్లో ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా మనిషి జీవితం సుఖంగా గడపడానికి, మంచి ఫలితాలను మనం పొందడానికి అనుగ్రహించేటువంటి వారు విఘ్నేశ్వరుడు. అటువంటి వినాయకుని మనం పూజించుకుంటాం. అలాగే ఇంకొక అర్థం తెలుసుకుందాం. విగతః నాయకః ప్రభుః అస్య స్వతంత్రత్వాత్ ఇది వినాయకః. తన మీద ఆధిపత్యం లేనటువంటి వాడు, స్వతంత్ర లక్షణం కలిగినటువంటి వాడు వినాయకుడు. స్వతంత్ర లక్షణం ఎవరికి ఉంటుంది? పరమాత్మకు ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర అతీతమైనటువంటి పరమాత్మ లక్షణం స్వతంత్ర లక్షణం. అటువంటి స్వతంత్ర లక్షణాన్ని, పరమాత్మ లక్షణాన్ని కలిగినటువంటి వారు వినాయకుడు. భగవంతుని గురించి రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవంతుని యొక్క లక్షణం ఏంటంటే, భక్తుల యందు దయ కలిగి ఉండడం, భక్తులను నిరంతరం రక్షించడం. మీరు విష్ణు సహస్రనామం తీసుకోండి, లలితా సహస్రనామం తీసుకోండి, లేదా గణేష సహస్రనామం తీసుకోండి, అష్టోత్తర నామావళి తీసుకోండి. మీరు ఏ నామాన్ని తలుచుకున్నా సరే అన్ని నామాలలో ఉండేటువంటి లక్షణం, అన్ని గుణాలు కూడా సమానంగానే కనిపిస్తాయి. భక్తులని ఉద్ధరించడానికి, ఈ లోకానికి శుభం కలిగించడానికి అవసరమైనటువంటి లక్షణాలే వీటిలో కనిపిస్తాయి. ఈ దేవతలందరిలోనూ కూడా కనిపించేటువంటి సమానమైనటువంటి లక్షణాలు భక్తులకి సహాయం చేయడం, భక్తులని ఉద్ధరించడం, ఈ లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసేటువంటి పనులే ఆ నామాల్లో మనకి కనిపిస్తాయి.